అప్పుడు ఆ ద్రవ్యానికి శుద్ధత్వం కలుగుతుంది. తపోయజ్ఞం ఏంటన్నారు? చాలామంది అక్షర లక్షలు చేసేసాం, కోటి గాయత్రి చేసేసాం, కోటి లలితా సహస్రం చేసేసాం, కోటి విష్ణు సహస్రం చేసేసాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాధి లక్షగళార్చనలని మొదలుపెట్టారు. మామూలుగా పాడితేనే షడ్జమం సఫిల్గూడలో, మధ్యమం మల్కాజ్గిరిలో ఉంటుంది. మామూలుగా పాడితేనే ఈ లక్షగళాలు అంటే ఎవడిష్టం వాడిదన్నమాట. ఇప్పుడు ఎవరు అడగటానికి లేదు. ఈ తపోయజ్ఞం నేను చేశాను, నేనే కాబట్టి చేయగలిగాను, నేను మాత్రమే చేస్తున్నాను, నేను తప్ప వేరెవ్వరూ చేయలేరు. నేను 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 నేనంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఈ 2 అక్షరాలు నిన్ను మళ్ళా లేవకుండా కప్పి పెడతాయి. అది వదలాలి. 2 అక్షరాలు బంధం అన్నారు, మమ. 3 అక్షరాలు మోక్షం అన్నారు, నా మమ. నాది అంటే ఇరుక్కున్నట్టే, నాది కాదు అంటే స్వేచ్ఛగా ఉన్నట్టే. ఇది ద్రవ్యయజ్ఞం, ఇది తపోయజ్ఞం. ఇక 3వది జ్ఞానయజ్ఞము అన్నారు. అంటే ద్రవ్యం నాది కాదు, ఈ ద్రవ్యానికి నేను హామీదారుణ్ణి కాదు అనుకున్నప్పుడు ఈ జపం కూడా నేను చేయలేదు, పరమాత్మ చేయించాడు అనే సిద్ధి కలుగుతుందే, దాన్నే జ్ఞానము అన్నారు. ఆ జ్ఞాన యజ్ఞానికి నిదర్శనమే శ్రీమద్భాగవత శ్రవణము. అందుకనే భాగవతం వింటే ఏమవుతుంది అన్నారు? జ్ఞాన వైరాగ్యాలు పరిపుష్టంగా కలుగుతాయి అన్నారు. భాగవతం వింటే కొన్ని మిలియన్స్తో కోడలు వస్తుందని చెప్పలేదు. అబ్బాయి 4-5 స్టేట్లకి ప్రెసిడెంట్ అవుతాడని చెప్పలేదు. జీవితానికి ఏది కావాలో అది కలుగుతుంది అని చెప్పింది శ్రీమద్భాగవతం. అటువంటి శ్రీమద్భాగవతంలో చూడండి, 2వ స్కందంలో కపిల దేవహూతి సంవాదం జరిగింది. కర్దమ ప్రజాపతికి దేవహూతికి 9 మంది ఆడపిల్లలు కలిగారు.